ప్రార్థన చేసుకొని పాటల కార్యక్రమం అనుకుంటున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల మా దేవా, ఈ పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దిగులన్నీ కూడా మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అడిగి ఎంతగానో ప్రేమించి కాపాడి భద్రపరిచి ఆదరించినందుకు మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుక్రవారం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని శుద్ధించి మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశ్రయించండి. మా తండ్రి, ఈ సమయంలో ప్రభా ఈ యొక్క ప్రార్థన గుడికి అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని, మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకులు యేసుక్రీస్తున్నాము ప్రార్థించి వెళ్ళినాము తండ్రి. ఆమేన్. నే సాగేద యేసునితో నా జీవితకాలం అంతా పాటలు 34వ పాట. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, నోకు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నన్ను శత్రువులు వెంటాడినను, నన్ను శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విరచిన, మరచిన, విరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, నా ప్రభువుతో సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, క్రీస్తుకై హత సాక్షిగా మారేదా, క్రీస్తుకై హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ఎంత మధురమో యేసుని ప్రేమ. 33
ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధమునన్నావరించగా అందుడనయ్యే సయ్యను యుగకుంటిని, అంధకార బంధమునన్నావరించగా అందుడనయ్యే సయ్యను ఎరుగకుంటిని. వనము తెంచెను బ్రతికించెను నన్ను, వనము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు పానము గురిపెట్టియుండెను. రక్షించువారు లేక పక్షినైతిని, బాణము గురిపెట్టియుండెను. వనము తెంచెను బ్రతికించెను నన్ను, వనము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని, ఎన్నో పాపములు చేసి మూట కడితిని, ఎన్నో మోసములు చేసి దోషినైతిని. వనము తెంచెను బ్రతికించెను నన్ను, వనము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. పాపరోగినై నేను పడియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. పాపరోగినై నేను పడియుండగా, భ్రష్టుడనైనా నన్ను బ్రతికించెనుగా. వనము తెంచెను బ్రతికించెను నన్ను, వనము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతులని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అడిగి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన జీవించినప్పుడు
తనను నమ్మి తనను వెంబడిస్తున్నటువంటి యూదులతో ఆయన మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. మీరు నిజంగా నా వాక్యమందు నిలిచిన వాళ్ళైనట్లయితే నాకు శిష్యులై ఉంటారు. అలా శిష్యులై ఉన్నప్పుడు సత్యాన్ని మీరు గ్రహిస్తారు, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యేసు ప్రభువు చెబుతున్నారు. సత్యమందు నిలిచినట్లయితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యేసు ప్రభువు చెప్పారు. అలాగూ యూదులు ప్రభు చెప్పిన మాటకి వాళ్ళు ఏమన్నారు అని అంటే, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అని సమాధానం చెప్పారు. మీరు ఎలాగా స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్తున్నావు అని ఆయనతో మాట్లాడారు. అయితే యేసు ప్రభువు దానికి వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు. ఏమిటి అంటే, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. మీరు అబ్రహాము సంతానము అని మీరు చెప్పుకుంటున్నారు, నేను ఎప్పుడూ ఎవరికి కూడా దాసులమై ఉండలేదు అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ పాపం చేస్తే ప్రతి వాడు కూడా పాపానికి దాసులని యేసు ప్రభువు చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే దేవుని యొక్క ప్రభు యొక్క ఉద్దేశంలో ఇక్కడ వారు పాపము చేస్తూ ఉన్నారు, పాపానికి దాసులు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో. కనుక పాపము చేసి ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడు అని యేసు ప్రభువు చెప్పారు. అయితే యూదులు ఏమనుకుంటున్నారంటే, మేము అబ్రహాము సంతానము కాబట్టి మేము ఎవరికి దాసులుగా ఉండలేదు, మరి స్వతంత్రులుగా చేయబడతారని మీరు ఎలా చెప్తున్నారు అని యేసు ప్రభువుని వారు తిరిగి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. మేము అబ్రహాము సంతానము అని వాడు చెప్పినందుకు యేసు ప్రభువు ఇంకొక మాట అంటున్నాడు 37వ వచనంలో, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, అయినా మీరు మీలో నా వాక్యమునకు చోటు లేదు, నన్ను చంపడానికి మీరు వెతుకుతున్నారు అంటున్నాడు. ఇక్కడ యూదులు యేసు ప్రభువుని చంపడానికి వెతుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడు దొరుకుతాడా ఆయన, ఎప్పుడు వాడిని రాళ్ళతో కొట్టేద్దామా, ఎప్పుడు శిలువ వేద్దామా అని చూస్తూ ఉన్నారు. నిజంగా వారిలో దేవుని యొక్క వాక్యము ఉన్నట్లయితే, నిజంగా వారు అబ్రహాము సంతానము అయ్యుండి దేవుని యొక్క వాక్యములకు వారిలో చోటు ఉంటే కనుక యేసు ప్రభువుని వారు చంపడానికి ఆలోచించకపోదురు. కానీ యేసు ప్రభువుని చంపడానికి ఆలోచిస్తున్నారంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభువు ఏమన్నారు, నేను నా తండ్రి యొక్క చూచిన సంగతిని బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు నా తండ్రి యొక్క వినిన వాటిని జరిగించుతున్నారని వారితో చెప్పారు. అయితే నేను నా తండ్రి యొక్క చూచిన సంగతిని నేను బోధిస్తున్నాను, మీరు మీ తండ్రి యొక్క వినిన వాటిని మీరు జరిగిస్తున్నారు అంటున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు, మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము పిల్లలము అని అన్నారు. ఓకే, మీ తండ్రి అబ్రహాం అయితే మీరు అబ్రహాం పిల్లలు అయినట్లయితే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా నన్ను చంపాలని ఆలోచించలేదు, మరి మీరెందుకు నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు? నిజంగా మీరు అబ్రహాము సంతానం అయినట్లయితే, అబ్రహాం పిల్లలైనట్లయితే అని వారిని అడుగుతున్నారు. అయితే మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు అని చెప్తున్నారు. మేము నిజంగా అబ్రహాం సంతానమే, మాకు దేవుడే మా తండ్రి అని వారు చెప్తున్నారు. అయితే యేసు వారు ఏమన్నారు, దేవుడు మీ తండ్రి అయినట్లయితే మీరు నన్ను ప్రేమిస్తారు, ఎందుకంటే నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను కాబట్టి, నేను నా తండ్రి అయిన దేవుని దగ్గర నుండి నేను వచ్చాను కాబట్టి. నిజంగా మీరు దేవుడు ఒక్కడే అని మీరు మీ తండ్రి అయిన దేవుడు అని మీరు నమ్ముతున్నట్లయితే నన్ను కూడా మీరు ప్రేమిస్తారు కదా. మరి నన్ను ప్రేమించట్లేదు, నా మాటలు మీ హృదయాల్లో ఉండట్లేదు, నా ఆజ్ఞలు మీరు గైకొనట్లేదు, నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, మేము అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు, మా దేవుడు ఒక్కడే, ఆయన మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకుంటున్నట్టుగా నిజంగా దేవుడు మీ తండ్రి అయినట్లయితే నన్ను ప్రేమిస్తారు. నేను నా దేవుని యొద్ద నుండి నేను బయలుదేరి వచ్చాను, నా అంతటి నేనే రాలేదు, ఆయన నన్ను పంపించారు కాబట్టి నేను వచ్చాను, మీరేగా నా మాటలు గ్రహించడం లేదు అని ప్రభువు వారిని ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యూదులకి యేసు ప్రభువారికి వాగ్వాదములు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. డిస్కషన్ జరుగుతుంది యేసు ప్రభువారికి యూదులకి మధ్యలో.
ఆయనేమో నేను నా తండ్రి ఎదురు నుంచి వచ్చానని చెప్తున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచినట్లయితే సత్యాన్ని మీరు గ్రహిస్తారని చెప్తున్నాడు. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నాడు. నా తండ్రి నన్ను పంపించాడు కాబట్టి నేను వచ్చాను, నా అంతటి నేనే రాలేదు అంటున్నాడు. మీరేలా నా మాట గ్రహించడం లేదు అని చెప్తున్నాడు. యూదులేమో మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానము, ఆయన పిల్లలం మేము, మా దేవుడు ఒక్కడే, ఆయన మా తండ్రి అని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ నిజంగా యేసుప్రభువు వారు చెప్పిన మాట ఒక్కసారి మనం గమనించాలి. ఏమిటి అని అంటే 40వ వచనంలో మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పారు. మీరు మీ తండ్రి అని యేసుప్రభువు వారు యూదులను ఉద్దేశించి చెప్పారు. యూదులతో మాట్లాడారు. మీ తండ్రి, వాళ్ళ తండ్రి ఎవరు? వాళ్ళ తండ్రి ఎవరు అని అంటే దానికి యేసుప్రభువు వారు చెప్తున్నారు. చూడండి ఇక్కడ 44వ వచనంలో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నారు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చకూర్చున్నారు. అపవాది యొక్క ఆలోచన మీరు కలిగి ఉన్నారు. అపవాది యొక్క క్రియలు మీరు చేస్తున్నారు. అబ్రహాము నన్ను చంపాలని ప్రయత్నం చేయలేదు, కానీ మీరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అబ్రహాము పిల్లలు మేము అంటున్నారు. దేవుడు మాకు ఒక్కడే, ఆయన మా తండ్రి అని చెప్తున్నారు. మరి నేను దేవుని ఎదురు నుంచి వచ్చాను, ఆయన నన్ను పంపించాడు, ఆయన దగ్గర నుండి బయలుదేరి వచ్చానని మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు? అంటే మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీరు అపవాది క్రియలు మీరు జరిగిస్తున్నారు, అపవాది క్రియలు మీరు చేస్తున్నారు. ఎందుకంటే అపవాది అనేవాడు ఆది నుండి వాడు నరహంతుడు అంటే నరుని హత్య చేసినవాడు, చంపేవాడు. కాబట్టి అలాంటి మీ తండ్రి క్రియలు మీరు చేస్తున్నారు. ఈరోజు నన్ను కూడా మీరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆది నుండి వాడు నరహంతుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధికుడు, అబద్ధము పడేది సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి ఎవరు అంటే అపవాది యొక్క సంబంధులు మీరు అని చెప్తున్నారు. నిజంగా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అని క్వశ్చన్ చేశాడు యేసుప్రభువు వాళ్ళని. నేను సత్యం చెప్తున్నట్లయితే మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు కదా. నేను దేవుని సంబంధిని, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడిని మీరు నిజంగా దేవుని సంబంధులు అయితే నా మాట మీరు ఎందుకు వినట్లేదు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు కదా. మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే నా మాటలు మీరు వినట్లేదు అని యేసుప్రభువు వారు చెప్పేసరికి వాళ్ళు అంటున్నారు, నీవు సమరయుడు, దయ్యం పట్టినవాడు అని నేను చెప్పిన మాట కరెక్టే అంటున్నారు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను దయ్యం పట్టిన వాడిని కాదు, నా తండ్రిని కనపరిచేవాడను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా మహిమను వెతుకట్లేదు, వెతుకుతూ తీర్పు తీర్చుతూ ఉండువాడు కూడా కలడు. ఒకడు నా మాట గైకుని వెళ్ళేవాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. నా మాట గైకున్నట్లయితే వాడు ఎప్పుడు కూడా మరణము పొందడు అని యేసుప్రభువు వారు చెప్పేసరికి ఆ మాట వారికి సరిగా అర్థం కాలేదు. దాన్ని సరైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకోలేక అందుకు యూదులు ఏమన్నారు? నీవు నిజంగా ఇప్పుడు దయ్యం పట్టినవాడు, ఎందుకంటే నీ మాట విన్నవాడు మరి ఎప్పుడు కూడా మరణం పొందడని చెప్తున్నావు కదా. మరి అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయారు కదా. ఒకడు నా మాట గైకున్నట్లయితే వాడు ఎన్నడూ మరణం రుచి చూడని నీవు ఎలా చెప్తున్నావు? అబ్రహాము చనిపోయాడు, నీవు అతని కంటే గొప్పవాడువా? అబ్రహాము కంటే గొప్పవాడువా? ప్రవక్తలు కూడా చనిపోయారు కదా, నీవు ఎవడు అని చెప్పుకుంటున్నావు అని ఆయన అడిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహాం కంటే గొప్పవాడు యేసుప్రభువు. అబ్రహాం అదే మాట చెప్పుకొస్తున్నారు. నన్ను నేనే మహిమపరుచుకునేడు రా, నా మహిమ పట్టిదే. మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్తున్నారో నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయన్ని ఎరుగదు, నేను ఆయన్ని ఎరుగదు అని చెప్తున్నాడు. అలాగే మీ తండ్రి అబ్రహాము నా దినము చూస్తున్నాను మీరు ఆనందించాడు, కానీ ఆయన దాన్ని చూసి సంతోషించాడు. అప్పుడు యూదులు అన్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నీ అబ్రహామును చూచావా అని అంటే, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నారు. అబ్రహాం పుట్టక మునిపే యేసుప్రభువు వారు ఉన్నారు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే యేసుప్రభువు వారు ఉన్నారు. ఈ లోకం పుట్టక పడక మునిపే తండ్రి దగ్గర ఆయన ఉన్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడే కుమారుడైన క్రీస్తుని పంపించని లోకంలోనికి వచ్చినటువంటి దేవుని కుమారుడే చెప్తున్నాడు, నేను తండ్రి యొక్క వినిన సంగతులు బోధిస్తున్నాను, నా తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులే మీకు తెలియజేస్తున్నాను. నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి మాటలు నేను ప్రకటిస్తున్నాను.
నా అంతటి నేనే రాలేదు, అబ్రహాం పుట్టగొలిపే నేనున్నా అని యేసుప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలను బట్టి వాళ్ళు యూదులు ఇంకా యేసుప్రభు వారి మీద కోపడి ఆయన మీద రాళ్ళు ఉండడానికి ఎత్తారు. కానీ యేసుప్రభు వారు దాగి దేవాలయంలో నుండి ఆయన బయటకు వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయాలు, నిజంగా దేవుని కుమారుడైన యేసుప్రభు వారి యొక్క వాక్యము మనం గ్రహించాలి, ఆ సత్యమును మనం గ్రహించాలి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన దేవుని కుమారుడిని మనం విశ్వసించాలి. ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండి ఆయన వాక్యము మన హృదయంలో ఉంచుకొని ఆయన మనం మహిమపరచవలసిన వారిని మన దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులు పరిశుద్ధులను కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, విఘనమైన శ్రేష్టమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి, కీర్తించడానికి, అలాగే మీ యొక్క వాక్య భాగంలో ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడు యేసు ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులతో ఆయన జరిగినటువంటి డిస్కషన్ ప్రభా ఈ సమయంలో మీ యొక్క వాక్య భాగంలో మేము చదువుకున్నాం. నిజంగా ఈ కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ వాక్యము మా హృదయంలో ఉంచుకొని సత్యమును గ్రహించి సత్యమును మా హృదయంలో ఉంచుకొని సత్యమందు మేము ప్రతిష్ఠింపబడినట్లయితే మేము స్వతంత్రులుగా చేయబడదామని ఆత్మలో సాగించారు. మా హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని బట్టి మేము ఫాలో, వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఎంతవరకు ఈ ప్రార్థన కోరికలో మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. వారు యేసు ప్రభువారు దేవుని ఎదురు నుంచి వచ్చాడని ఆయన దేవుని కుమారుని విశ్వసించక వారు సిలువ వేశారు. యేసు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించారు. ఇది మీ యొక్క సంకల్పము లేక నాలో నెరవేర్పు అని మీ వాక్యములు మేము గ్రహించుకోగలుగుతున్నాము. మీకు వందనాలు తండ్రి. ఈ లోకములో పాపులముగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మా కొరకే మీ కుమారుడు యేసు ప్రభువారు ఈ లోకమును పంపించి ఆ సిలువలో బలియాగములు చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఆయన బలియాగము ద్వారా మాకు విముక్తిని, విమోచనను, పాపక్షమాపణను గ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవి కూడినటువంటి మమ్మల్ని దీవించి ఆస్వాదించండి. సంఘమును బలపరచండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును మీరు ఆదరించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. సంఘమును ఆస్వాదించి అభివృద్ధిపరచుకుని ప్రార్థన చేయించున్నాను. అలాగే ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాం. బలహీనంగా ఉన్న వారిని మీరు బలపరచండి. మీ సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. అలాగే ప్రభువా, మరియు వర్షాల ప్రభావ వరదల కారణంగా అనేకులు ప్రభావ మరి నిరాశ్రయులై సమస్తమును కోల్పోయినటువంటి వారి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయించున్నాను. సహాయం చేయండి. ఆయా గ్రామాలలోను ప్రభా, ఆయా పట్టణాలలోను మీ బిడ్డలు ప్రభా ఎంతోమంది మరి వరద బాధితుల్లో ఆయన వరదల చేత మా తండ్రి నిరాశ్రయులు ఉన్నటువంటి సమస్తమును కోల్పోయినట్లుగా ఇది వారిని ఆదరించమని ప్రార్థన చేయించున్నాను. అలాగే ప్రభా, మా దేశ అధికారులను, మా రాష్ట్రములను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ శ్రేష్టమైన ఆలోచనకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సత్యవాక్యము తెలియనటువంటి వారి కొరకు ప్రార్థన చేయించున్నాం. సహాయం దయచేయండి. హాస్పిటల్లో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాం. ప్రభా, మీ యొక్క స్వస్థత కార్యములను జరిగించుకోమని ప్రార్థన చేయించున్నాం. అలాగే మీ సత్యమును గ్రహించక పరిమళము నేత్రంలో గుడ్డి కలుగు చేయబడి ఉంటుండగా ప్రభా, మీ సత్యమును గ్రహించలాగా పరిమళము నేత్రంలో తెలుగుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశముల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మీ సువార్త పరిచయంలో ప్రభువా ఆటంకాన్ని కలిగించేటువంటి ప్రతి దుష్ట శక్తులను కూడా మీరు బంధించుకుని ప్రార్థన చేస్తున్నాం. మీరు తల వచ్చిన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీ ఆశీర్వాదాలతో నింపుమని ప్రార్థిస్తున్నాం. ఎవరి హృదయాల్లో ఏ ప్రార్థనలుయో, ఎవరికి అవసరతులనియో సమస్తమును మెరిగిన దేవుడు మీరు అంటున్నారు కనుక సహాయం దయచేయండి తండ్రి. సంఘమును కావలసినటువంటి సమస్తమును సమకూర్చండి. మందిరం కొరకు స్థలం అవసరమైనట్లుగా ప్రభువా దానికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి హృదయాన్ని తెరవండి.
ప్రభా మీరే మీ యొక్క సంకల్పమును సంఘం పట్ల నెరవేర్చుకోమని జ్ఞాపకం చేయించుతున్నాం. దేవా సహాయం దయచేయండి. మాతృమైన మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి కృపను బట్టి మీకే కృతజ్ఞతలు తండ్రి. అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని వారు మమ్మల్ని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవింపజేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మేము మీ బిడ్డలా ఎప్పుడు ఎల్లవేళలా అన్ని సమయాల్లో కృతజ్ఞత కలిగి మీకు సత్యమును వెంబడిస్తూ ప్రభా మీ కొరకు మాదిరికరమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే బాధ్యత దయచేయమని మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని తెలుసో తెలియక చేసిన మా అపరాధములు ఏమైనా ఉండేలా క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.